పేరు నక్క సురేష్. మేము చేపలు పట్టుకుంటాం డ్యామ్ పైన. మేము 1500 మందిమి కలిసి అందరము లైసెన్స్ తీసుకొని ఇక్కడ డ్యామ్ మీద సొసైటీ తరపు నుంచి అందరం సోలార్ ఇంతకుముందు వస్తే కూడా మేము అందరం కలిసి ఏకగ్రంగా అందరము ఒకటి అయిపోయి ఇక్కడ వేసుకుంటే మా జీవన ఉపాధి పోతే మా కుటుంబాలు రోడ్ల పడతాయి అని చెప్పి మేము అందరము సార్ గారిని అందరిని రెస్పెక్ట్గా అడగడం జరిగింది. సోలార్ వేస్తే మమ్మల్ని అక్కడికి వెళ్ళనియరు, ఆ ఏరియా నుంచి మమ్మల్ని పట్టుకొనియరు, ప్రాంతం నుంచి వేరే దిక్కు పోనీయరు. ఇప్పుడు మేము అంతటా డ్యామ్ అంతటా పోయి వలలు వేసుకుంటే మాకు అక్కడ చేపలు 10 రూపాయలు చేపలు పట్టుకొని వస్తాం, మబ్బులు వెళ్తాము, దానికి కరెంట్ ప్రాబ్లం. దాని తరపు నుంచి ఆ ఏరియా నుంచి ఎవరు పోనీయకుండా సెక్యూరిటీ పెడతారు. డ్యామ్ చాలా పెద్ద విస్తీర్ణం ఉంటుంది కదా, కొంత ఏరియాలో వాళ్ళు వేసుకుంటే చుట్టూ మా గడ్డ నుంచి ఎక్కడి సైడ్కి అక్కడికే వస్తారు. ఇప్పుడు ఇక్కడ వేసే వాళ్ళం మేము అటు సైడ్ పోనీకి మాకు వీలు ఉండదు. అక్కడ వాళ్ళు అక్కడ పట్టుకుంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్నాం. ఎలిగందుల గన్నేరవరం మానే డ్యామ్ చింతకుంట ఎక్కడ నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడనే అందరూ పట్టుకుంటాం. దాని మీద జీవోపాయం పొందుకుంటాం. ఎవరి కుటుంబం వాళ్ళు తెచ్చుకొని మార్కెట్లో అమ్ముకుంటూ ఇవి జరుగుతాయి. మాకు మబ్బులు 3 గంటలకు 4 గంటలకు లేచిపోతాం. కేజీ కల్చర్ వేసారు కదా, అట్లే వేస్తారు వీళ్ళు కూడా సోలార్ ప్లాంట్. కేజీ కల్చర్ వాటర్, అది ఓన్లీ కేజీ కల్చర్ మీద చేపలు ఉంటాయి, తీసుకొని పక్కకు వస్తారు అంతే. ఇది అట్లా పోనీకి మాకు కేజీ కల్చర్ పక్క పని నుంచి పోతే మాకు ఏమి ఇబ్బంది ఉండదు. అట్లా పోనీయరు మమ్మల్ని, అట్లా వాళ్ళకి లోపలికి వెళ్ళనియరు. ఇక ఖచ్చితంగా బందోబస్తు ఉండదు. మళ్ళీ దానికోసం మాకు అభ్యంతరము. దానికోసం మేము ఆపాలని చెప్పి అందరము మా జీవనోపాధి దీని మీదనే బతున్నాం. అందరము ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ బతున్నాం. అడిగారు అక్కడ నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళు కూడా వస్తే కూడా మేము అబ్జెక్షన్ చేసి ఆపినాము. మాకు దీని మీద మాకు బతుకు తెరవే దీని మీద ఉంది అని చెప్పి మాట్లాడినాము. పోతే మాకు కూడా అందరికీ ఫోన్ చేసి ఆఫ్ చేసి వాటర్ పైన సోలార్ ఏర్పాటు చేస్తామని అప్పుడు ఆ మధ్యన 2 సంవత్సరాల క్రితము మాట్లాడింది వాస్తవమే. కానీ మేము డ్యామ్ చుట్టుపక్కల 15 గ్రామస్తులం చేపలు పడతాం, 1500 మంది దాకా లైసెన్స్ తీసుకుంటాం. అయితే మాకు స్పేస్ సరిపోదు, వాటర్ మీద స్పేస్. దానివల్ల చేపలకు నష్టమా మరి మాకు ఏమైనా నష్టం అది దాని గురించి తెలియదు. కానీ నీటి విస్తీర్ణం సరిపోదు. సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అప్పుడే క్లోజ్ చేసిరు దాన్ని. మళ్ళీ దాని విషయం మళ్ళీ రాలేదు ఇప్పటివరకు. మొత్తానికి వద్దని చెప్పేసినాం. మాకు స్పేస్ సరిపోదు. మేము వాళ్ళు ఒక్కొక్కరము ఒక 1/2 కిలోమీటర్ దూరం దాకా ఇస్తాం మేము ఒక్కొక్కరము. అట్లా మాకు స్పేస్ ఇదే సగ భాగం అంతా ఇదే కప్పేస్తే, సోలార్ వాటితోనే కప్పేస్తే మాకు మేము వేసుకోవడానికి స్పేస్ ఉండదు.